పాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చల్ల నక్సలైటు వెంకటరెడ్డికి ఓటేసి గెలిపించి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలందరినీ 25 ఏళ్ల వరకు ఫెయిల్ అనేది లేకుండా సైన్స్ చదివించి శాస్త్రవేత్తలుగా మారుస్తాను, చైతన్యవంతులుగా మారుస్తాను. ఎన్నో వేల సంవత్సరాల నుండి మనిషి ఈ విశ్వం రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దానిలో భాగంగానే అంతరిక్షంలోకి ప్రయాణించాడు. టెలిస్కోపును పంపాడు, చంద్రుడి మీద కాలు మోపాడు. ఇప్పుడు మరో గ్రహం మీద నివాసాన్ని ఏర్పరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మన భూమి కాబట్టి ఇంత అందంగా వనరులతో బతకడానికి అనుకూలంగా ఉంది. కానీ మిగిలిన అన్ని గ్రహాలు అలా ఉండవు కాబట్టి అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి, వాటికి ఎలా అలవాటు పడాలి అనేది తెలుసుకోవాలంటే మనిషి ఈ భూమికి దూరంగా స్పేస్లోనే ఉండాలి. అందుకోసం స్పేస్లో ఒక నివాసం ఏర్పరచుకోవాలి. అలా ఏర్పాటు చేసింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఏర్పాటు చేశారు, దీనినే సింపుల్గా ISS అంటారు. అలాంటి ISSకి భూమి నుండి కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడుండి ప్రయోగాలు చేస్తుంటారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళ గురించి మనలో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ స్పేస్లో ఎలా తింటారు, ఎలా టాయిలెట్కి వెళ్తారు, ఆ వేస్ట్ను ఏం చేస్తారు, వాళ్లకు వాటర్ ఎక్కడ నుండి వస్తుంది. ఏదైనా అనారోగ్యం వస్తే ఏం చేస్తారు? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇంటర్నెట్ ఉంటుందా అనే డౌట్స్ ఉన్నాయి.